పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 16వ తారీఖు. లూకా సువార్త 6వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనము నుండి 26వ వచనం వరకు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతట నుండియు యెరూషలేము నుండియు తూరు, సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట చేరియుండిరి. యేసు కనులెత్తి శిష్యుల వైపు చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలగు మీరు ధన్యులు, దైవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించుచున్న మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. కాని ధనికులారా మీకనర్థము, మీరు మీ సుఖములను అనుభవించియున్నారు. ఇప్పుడు కడుపు నిండిన వార్లారా మీకనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీకనర్థము, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకనర్థము, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.